150 మందికి ఒక్కటే బాత్రూమ్. ఇది ఎక్కడో కాదు, ఏటూరు నాగారం సంబంధించినటువంటి ప్రాంతంలో జరుగుతున్న విషయం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం, మన ఊరు మనబడితో సకల సౌకర్యాలు, కార్పొరేట్ స్థాయి విద్య అంటూ గొప్పలు చెప్పిన గత బీఆర్ఎస్ సర్కార్కు ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కష్టాలు మాత్రం కనిపించినట్టుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంలో ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, 2 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 150 మంది విద్యార్థినులు, అంటే అమ్మాయిలు విద్యార్థులు మొత్తం కాదు, 6 మహిళా టీచర్లు, 2 అంగన్వాడీ టీచర్లు ఉండగా ఇంతమందికి ఉన్నది ఒకటే ఒక బాత్రూమ్. దాని డోరుకు గొల్లెం కూడా లేదు. తాడు కట్టి కాపలా ఉంటూ లోపలికి వెళ్లాల్సిన దుస్థితి. పెద్ద క్యూ లైన్లో నిలబడలేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ఎవరన్నా ఒకవేళ టీచర్లు కనుక బాత్రూమ్ పోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళతో పాటు ఒక విద్యార్థిని తోడుగా తీసుకుపోవాలి. ఆ టీచర్ బాత్రూమ్కి వెళ్ళి వచ్చేంత వరకు విద్యార్థిని అక్కడ వేచి చూడాల్సిన అవసరం ఉంది. సరిగ్గా నీళ్లున్నా కూడా నీళ్లను బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ ఇంతటి నీచమైనటువంటి పరిస్థితుల్లో ఆనాడు వాళ్ళు ఏం చెప్పారు, మన ఊరు మనబడి మొత్తం హై లెవెల్లో ఉంటాయని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళ కొడుకే వాళ్ళ ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి, గచ్చిబౌలి స్కూల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి చూపించిండు. అయినప్పటికీ కూడా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను పట్టించుకునే పాపన పోలేదు. మరి ఈరోజు అదే ములుగు జిల్లా నుండి ఒక సీతక్క గారు మంత్రిగా ఉన్నారు. మరి మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గంలో ఇంతకుముందు ములుగు జిల్లా అభివృద్ధి చెందకపోవడానికి కారణం సీతక్క అని చెప్పేసి బీఆర్ఎస్ అక్కడ ఒక మళ్ళీ గిరిజన మహిళని పెట్టేసి ఆమె మీద పోటీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయించారు. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు మళ్ళీ సీతక్క గెలిచింది. మరి సీతక్క తప్పకుండా ఒక మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ముఖ్యంగా అమ్మాయిలు అత్యంత ఇబ్బందికి గురవుతున్నటువంటి క్రమంలో ఈరోజు 150 మందికి ఒకటే బాత్రూమ్ ఉన్నదనంటే, 150 మంది అమ్మాయిలు ఒకటే బాత్రూమ్ వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ఈరోజు ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందో చూడాలి. ఈరోజు కార్పొరేట్ పాఠశాలలకి విద్యార్థులు పోవడానికి ప్రధాన కారణం కూడా ప్రైవేటు పాఠశాలల పరిస్థితి బాధపడాల్సిన అవసరం కూడా ఇట్లాంటి వాటి వల్లే వస్తుంది. కాబట్టి విద్యకు సంబంధించిన విషయంలో కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ సంబంధించిన విషయంలో కానీ, వాళ్లకు బెంచీలకు సంబంధించిన విషయంలో కానీ, చదువులకు సంబంధించిన విషయంలో ప్రతి విషయంలో కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమయానికి స్కాలర్షిప్లు రాకుండా, సమయానికి పుస్తకాలు అందకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు సన్నబియ్యంతో భోజనం పెడతామంటున్నారు. ఆ సన్నబియ్యం అనేది ఎక్కడ నుండి వస్తున్నాయి? సన్నబియ్యం మళ్ళీ రేషన్ బియ్యం, దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి ఇస్తున్నటువంటి కాంట్రాక్టర్ కూడా ఎంతోమంది ఉంటున్నారు. దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన సమయానికి అంటే వాళ్ళకి సరైన సమయానికి విద్య అందడంతో పాటు ఆ భోజనం కూడా వాళ్ళు తినే విధంగా, అండే విధంగా వాళ్ళకు ఇప్పుడు వండే వాళ్ళకు కూడా సరైన సమయానికి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు వండేటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. మరి ఇట్లాంటి అన్ని లోపాలను ముఖ్యంగా విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రతి సమస్యని మంత్రి సీతక్క గారు, అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా దాన్ని తప్పకుండా చర్యలు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో విద్యని పకడ్బందీగా ముందు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మూసేసిన పాఠశాలను కూడా తెరిపిస్తామని. మూసేసిన పాఠశాలను తెరిపించడము, విద్యా వ్యవస్థను ఇంకా ముందు తీసుకుపోవడం అంటే తప్పకుండా అక్కడ క్వాలిటీని పెంచేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఈరోజు డోర్ కూడా సరిగా లేనటువంటి వైనము, ఒకరు బయట కాపలా ఉండాల్సిందే, పెద్ద క్యూలో నిలబడలేక విద్యార్థుల అవస్థలు, రామన్నగూడెం పాఠశాలలో దారుణ పరిస్థితి. ఈరోజు క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి విద్యార్థులు ముఖ్యంగా అమ్మాయిలకు ఉంటే, ఆ అమ్మాయిలకు సంబంధించిన విషయంలో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ సమస్యలు ఉండేదంటే ఆ పరిస్థితి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి మేము ప్రజాపాలన అని చెప్తున్నటువంటి ప్రభుత్వం తప్పకుండా దీనికి సంబంధించిన విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా ఏటూరు నాగారమే కాదు, కేవలం ఏటూరు నాగారంలో మాత్రమే ఈ యొక్క సమస్య లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి పాఠశాలలు బోలెడని ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో సరైన వస్తువులు కల్పించాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా అన్ని పాఠశాలల్లో ఆ తల్లిదండ్రులతో కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ కమిటీని తప్పకుండా మండల విద్యాధికారికి, ఇప్పుడు ఎంఈఓలు కూడా సరిగా లేరు కాబట్టి ఎంఈఓలను తీసుకొని మండల విద్యాధికారికి వాళ్ళందరినీ అటాచ్ చేసి ఏ స్కూళ్ళలో ఏ సమస్యలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సినటువంటి వస్తువులకు సంబంధించిన విషయంలో ఏమైనా ఉన్నాయా వాటిని ప్రభుత్వం వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్య వరకు కేజీ నుండి పీజీ వరకు దాదాపు అన్ని విద్యా వ్యవస్థల్లో, అది ఇంటర్మీడియట్ కాలేజీలైనా, డిగ్రీ కాలేజీలైనా, పీజీ యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో అయినా కూడా అన్నిట్లలో తప్పకుండా మంచి మెరుగైన వసతులు కల్పించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వం ఇలాంటి విద్యా వ్యవస్థను పకడ్బందీగా ముందు తీసుకుపోయి అంటే మంచి ప్రక్షాళన చేసి మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ, నాణ్యమైన విద్యతో పాటు వస్తువులన్నింటినీ కల్పిస్తూ ముందుకు పోతే మాత్రం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత క్రేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా ఏటూరు నాగారం జిల్లాలో ఈరోజు మంత్రి సీతక్క గారు గెలిచారు. మరి సీతక్క గారు ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో ఇట్లాంటి పాఠశాలలకు మరి మెరుగులు వస్తాయని చెప్పేసి మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.